మెగాస్టార్ చిరంజీవి గారి సినీ ప్రస్థానంలో చిరంజీవి గారి పేరు మీద ఉన్నటువంటి రికార్డ్స్ అన్నింటినీ బద్దలు కొట్టిన సినిమా మనశంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి బరిలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి విడుదలైనటువంటి మనశంకర వరప్రసాద్ గారి సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. విడుదలైన నాటి నుంచే పాజిటివ్ టాక్తో దూసుకు వెళుతూ ప్రొడ్యూసర్లకి కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే మనశంకర వరప్రసాద్ గారు జనవరి 12వ తేదీన విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్తో దూసుకు వెళ్తూ ఉంది. 350 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సాధించినట్లుగా, అతి త్వరలో 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ కూడా ఈ సినిమా రాబట్టేటువంటి అవకాశం ఉందని, 400 కోట్ల క్లబ్లో ఈ మనశంకర వరప్రసాద్ గారి సినిమా చేరబోతుందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, మన పేరు మీద అంటే రికార్డ్స్లో మన పేరు ఉండడం కాదు, మన పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి అన్నట్లుగా ఒక రీజనల్ సినిమాగా మనశంకర వరప్రసాద్ గారి సినిమా అయితే విడుదలైంది. ఒక రీజనల్ సినిమాగా ఈ సినిమా విడుదలైనప్పటికీ ఇప్పటి వరకు 350 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూపంలో కలెక్షన్స్ అయితే రాబట్టింది. అతి త్వరలోనే 400 కోట్ల క్లబ్లో కూడా ఈ సినిమా చేరబోతోంది. రీజనల్ సినిమాకి 400 కోట్లు, అది కూడా తెలుగులో రాబట్టడం అనేది ఆషామాషి విషయం కాదు. అది నిజంగా ఘనత అయితే మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కింది. మెగాస్టార్ చిరంజీవి గారి సినీ ప్రస్థానంలో ఆయన పేరు మీద ఉన్నటువంటి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్నింటినీ బద్దలు కొట్టి సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసిన సినిమాగా ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారి సినిమా ఒక మైల్ రాయిగా అయితే ఆయన జీవితంలో నిలిచిపోబోతోంది. సో ఈ సినిమా ఓవర్సీస్లో కూడా ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేసింది. ఆ రికార్డ్ ఏంటంటే, ఈ సినిమా ఓవర్సీస్లో విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు 4.5 బిలియన్ కలెక్షన్స్ రాబట్టినట్టుగా ఈ సినిమా ఒక రికార్డ్ని అయితే సొంతం చేసుకుంది. ఆ రికార్డ్ ఏంటనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ పోస్టర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మెగా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ ఓవర్సీస్ గ్రాస్ చూసుకున్నట్లయితే 4.5 మిలియన్ అండ్ కౌంటింగ్ అంటూ కూడా $4.5 మిలియన్ ఈ సినిమా విడుదలైన నాటి నుంచి ఓవర్సీస్లో గ్రాస్ రూపంలో కలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. సో ప్రపంచవ్యాప్తంగా ఒక రీజనల్ సినిమాగా విడుదలైనటువంటి మనశంకర వరప్రసాద్ గారి సినిమా ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్లో కలుపుకొని మొత్తంగా 370 కోట్లకు పైగా ఇప్పటి వరకు కలెక్షన్స్ రాబట్టినట్టుగా తెలుస్తుంది. అలాగే అతి త్వరలోనే 400 కోట్ల క్లబ్లో కూడా ఈ సినిమా చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఓవర్సీస్ ఒక్కటే కనుక మనం చూసుకున్నట్లయితే కలెక్షను 4.5 మిలియన్ ప్లస్ కౌంటింగ్ అంటూ కూడా ఈ సినిమా ఇప్పటి వరకు ఈ ఘనతను సాధించినట్లుగా ఈ పోస్ట్ అయితే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంత వసూళ్లను గ్రాస్ రూపంలో రాబట్టిందనేది చిత్ర యూనిట్ అఫిషియల్గా అనౌన్స్ చేసింది లేదు, కానీ 400 కోట్ల క్లబ్లో ఈ సినిమా చేరబోతున్నట్టుగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా 400 కోట్ల క్లబ్లో కనుక ఈ సినిమా చేరితే అఫిషియల్గా ఒక పోస్టర్ వచ్చేటువంటి అవకాశం ఉందని మెగాభిమానులు అయితే భావిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.